ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 10th విద్యార్థులకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైకిల్స్ పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 20,000 మంది విద్యార్థులకు సైకిల్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సంజయ్. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో సైకిల్ అందించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేయాలనే తన ఆలోచనకు కారణం ప్రజా సంగ్రామ యాత్ర అన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో కాళ్లకు చెప్పులు లేకుండా ఎంతో మంది పిల్లలు ఎండలో నడుస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితుల్ని తాను కళ్లారా చూశానన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ తో సైకిల్స్ ని కొనుగోలు చేసి పేద విద్యార్థులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ సైకిల్ తో మీరు ఏదో రకంగా నేను పాదయాత్ర ఈ సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 150 రోజుల పాటు 1600 కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్రను చేసినప్పుడు ఎండల, వర్షాల, చలికాలం ఏ చూడకుండా చేస్తాం. మనం చేసినప్పుడు పాలమూరు జిల్లాలో ఒక ఊరికి పోయినా, ఇంకొక పక్క గుడిసె ఉన్నది. ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది, వాళ్ళ బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డకు ఒక కొడుకు ఉంటాడు. వాడు పిచ్చోడు అయిపోయింది సార్ అన్నాడు. ఆ పిచ్చోడు సార్ కొడుకు అని చెప్పన్నారు. నాకు చెప్పిన తర్వాత ఆ గుడిసెలకు పోయినా నేను. ఆ చిన్న బాబు 8th క్లాస్ బాయ్ కూర్చున్నాడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పిండు. నువ్వు స్కూల్కు పోతలేవా అంటే పోన్ 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 అంటున్నాడు. అని ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. పోన్ సార్ అన్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పినా అంటే 6 ఫ్రెండ్స్ పేరు చెప్పారు. వాళ్ళకి ఏముంది అన్న. సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి, నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు. వాళ్ళ 6 సైకిల్ ఉన్నాయి, నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పని. నేను అడిగినా మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను పోను సార్ అంటాడు. వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి. అప్పుడు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు. మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావు, ఇయ్యాలే కొనిస్తా సైకిల్ అన్న. అప్పుడు నేను పోతా సార్ అన్నాడు. ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది, పిచ్చోడ ముద్రేసింది. ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసుంటారు, మీ అందరికీ ఆ వీడియో వచ్చింది, నిన్న కూడా వచ్చింది వీడియో. ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్కి పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక 10 నెలల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి, సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్, సైకిల్ను రోజు తూడ్చుకుంటున్నా సార్, నేను సైకిల్ను శుభ్రం ఉంచుకుంటున్నా, స్కూల్కి పోతున్నా అన్నాడు. ఇది సైకిల్ అంతా ఎంత ఇంపార్టెంటో, దాని ఇంపార్టెన్స్ ఏందో ఇలా పాదయాత్ర సందర్భంగా దాదాపు 15-20 మందికి సైకిల్ కొనిచ్చిన. మీరు నమ్మరు, ఒక 5,000 నుంచి 10,000 మందికి చెప్పులు కొనిచ్చిన నేను. బాధ అనిపిస్తుంది అన్న.